శారీరక వ్యాయామాల్ని మనం కొంతవరకు నెగ్లెక్ట్ చేస్తున్నాము. దీనికి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాము, ఎందువలన మనం అంటే మెయిన్లీ టైం ఫ్యాక్టర్. ఎవరికి టైం సరిపోవటం లేదు. అంటే పొద్దున్నే లేవటము, వాళ్ళ ఉద్యోగరీత్యా వెళ్ళటమో, లేకపోతే ఇంట్లో పనులు చేసుకోవటము, ఇలా బిజీ అవుతున్నారు తప్పితే మనము దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో అంటే ఈ రెండు, మైండ్ అండ్ బాడీ రెండు కూడా బాగా క్లోజ్లీ అసోసియేటెడ్ కాబట్టి మనం ఏది ఒక్కటి నెగ్లెక్ట్ చేసినా కూడా మనం తప్పకుండా మనం నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి చూడాల్సి ఉంటుంది. సో మనము ఎక్కువ టైం తీసుకోకర్లేదు. హార్డ్లీ ఒక 15 minutes టు హాఫ్ ఎన్ అవర్ మనం ఫిజికల్ యాక్టివిటీకి టైం స్పెండ్ చేయగలిగితే తప్పకుండా అది మనకి సైకలాజికల్లీ కూడా మనకి అది హెల్ప్ చేస్తుంది. అండ్ ఎందుకంటే దీనివల్ల మనకి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల సమ్ పాజిటివ్ కెమికల్స్ అనేవి, అంటే ఎండోర్ఫిన్స్ అనేవి రిలీజ్ అవ్వటం జరుగుతుంది. ఇలా రిలీజ్ అవ్వటం వలన అలాగే మీకు చాలా రకాలుగా మీ స్ట్రెస్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, ఇప్పుడు చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా చాలా క్లోజ్లీ అసోసియేటెడ్. ఎందుకంటే ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొంతవరకు మనం చేసుకోగలిగితే తప్పకుండా మనకు ఫిజికల్లీ యాజ్ వెల్ as సైకలాజికల్లీ కూడా మనం స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే దే నెగ్లెక్ట్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే కొంతమంది ఎస్పెషల్లీ కొంచెం ఏజ్ రాగానే, అంటే ఒక 30 years 35 years రాగానే మేమేం చేస్తాంలే అంటే టైం సరిపోకనో, లేకపోతే అంటే నెగ్లెక్ట్ చేయడం వల్లనో, లేకపోతే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఒబీస్ అవ్వటం వల్ల, అంటే ఏదో ఒక రకంగా అంటే మాకు ఈ ఏజ్లో అవసరమా అని చెప్పి అంటే వాళ్ళని వాళ్ళు ఫిజికల్లీ నెగ్లెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ మానసిక ఆరోగ్యం అనేది తొందరగా దెబ్బతీయడం జరుగుతుంది. మనం తప్పకుండా వాళ్ళు అంటే ఒక హాఫ్ అన్ అవర్ చేయగలిగితే అది ఎంటైర్ డే ఇట్ వర్క్స్. అంటే మనం ఇప్పుడు మందుల మీద ఎక్కువగా ప్రిస్క్రిప్షన్స్ మీదనో, లేకపోతే ఏదైనా ఒక నిద్ర పట్టకపోతే ఒక రెస్టిల్ ట్యాబ్లెట్ తీసుకోనో, లేకపోతే ఇలా కొంతమంది అంటే ఆ విధానంగా వాళ్ళు కోపం అవుతూ ఉంటారు. అంటే నేను ఈ మెడిసిన్ తీసుకుంటే నిద్రపోతానులే అని చెప్పి. అలా దాని బదులు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే దే కెన్ రీప్లేస్ విత్ దిస్ ఫిజికల్ యాక్టివిటీ. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళ మూడ్ కానీ, స్లీప్ కానీ, బయలాజికల్ ఫంక్షనింగ్ అంతా కూడా తప్పకుండా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు తొందరగా ఎలాంటి యాంగ్జైటీకి, ఎలాంటి స్ట్రెస్కి, ఎలాంటి వీటికి లోన్ అవ్వరు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఫస్ట్ మనము ఏదైనా మానసిక రోగానికి లోన్ అయ్యే ముందే మనం వై కాంట్ వి టేక్ సమ్ టైమ్, సమ్ బెటర్ టైమ్, సమ్ క్వాలిటీ టైమ్ ఆన్ అవర్ సెల్స్. మన మీద మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి అనే ఆలోచన రావాలి. ఫస్ట్ ఇలా చేయటం వల్ల ఏంటంటే యూ హ్యావ్ టు వాల్యూ యువర్ సెల్ఫ్. అంటే ఏంటి అంటే మీ సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ కానీ, మీ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ కానీ, ఆర్ లేకపోతే జనరల్ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేయడం కానీ, యువర్ డెసిషన్ మేకింగ్ కానీ, ఇవన్నీ కూడా యువర్ మూడ్, ఇవన్నీ కూడా మనకేం ఈ కొంచెం మన మీద మనం టైం స్పెండ్ చేసుకుంటే మనం తప్పకుండా దీనిలో నుంచి బయటికి రావాలి. మరి ఎలాంటి టైం స్పెండ్ చేసుకోవాలి, ఎంతవరకు మనం టైం స్పెండ్ చేసుకోగలము మన మీద మనకి అనేది మనం ఆలోచించాలి. అంటే మరి రోజంతా నేను బిజీగా ఉంటాను, నేను టైం తీసుకోలేకపోతున్నాను, నాకు టైం లేదు అన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. సో ఇలాంటప్పుడు మార్నింగ్ కొంచెం మన స్లీప్ ప్యాటర్న్ని కొంచెం వరకు మనం చేంజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ 6ంటికి లేచేవాళ్ళు, 7ంటికి లేచేవాళ్ళు కొంచెం ముందుగా ఒక 4:30కు అలా 4:30, 5ంటికి లేవటము, కొంచెం ఎర్లీగా లేచి అలాగే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ యూ డూ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, యోగాసనాలు చేయొచ్చు, ఆర్ సమ్ జిమ్, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ యూ ట్రై టు ఇన్కల్కేట్ ఇన్ యువర్ జనరల్ లైఫ్ స్టైల్లో మీరు ఇది ఇన్వాల్వ్ చేసుకుంటే దట్ విల్ బీ వెరీ గుడ్.